శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు వార్తాలి స్పిరిచువల్. మనకి ఎప్పుడు కూడా మంచినీళ్ళు ప్రతి మనిషికి చాలా ముఖ్యం. అందరికీ మీరు చెప్పట్లేదు, మాకు తెలుసండి. తాగడానికే కాదు, మనం తినడానికి కూడా పండాలను కూడా అదే వన్నుడు ఉధృతంగా ఎక్కువగా వచ్చినా మనం భరించడం, మురిగిపోతాయి, పంటలన్నీ నాశనం అవుతాయి, మన ఇళ్ళు కూడా మురిగిపోతాయి. అలా కాకుండా సుభిక్షంగా ఎంత కావాలో అంత ఇచ్చేటువంటి అనుగ్రహాన్ని అందించేవాడు వాయువు. ఆయన కూడా అంతే. విషవాయువులు పొరపాటున విషవాయువు మన దగ్గరికి వచ్చినా అటువంటి విషవాయువులు కూడా మనం ఏం చేయకుండా ఉంచుతారు. అలాగే మనలో ఉండేటువంటి ప్రాణాలు, పంచ ప్రాణాలు అంటారు. ఏ రూపంలో ఉంటాయండి? ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన పంచ ప్రాణాల పేర్లు. ఇవన్నీ కూడా గాలి రూపంలోనే ఉంటాయి. ఓనే ఉప ప్రాణాలు ఉన్నాయి, పంచ ఉప ప్రాణాలు. నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనంజయ ఉప ప్రాణాలు. అవి కూడా గాలి రూపంలోనే ఉంటాయి. ఇందులో ఏ ఒక్కటి సరిగ్గా లేకపోయినా వాడికి మళ్ళీ అపమృత్యు దోషమే. అటువంటి దోషాలు కలగకుండా ఎటువంటి విషవాయువు అయినా పొరపాటున దగ్గరికి వచ్చినా అది వీడికి ఏం కాకుండా అటువంటి శక్తిని అనుగ్రహిస్తాడు వాయువు. కుబేరుడు సంగతి నేను చెప్పక్కలేదు, మీ అందరికీ తెలుసు. ఆయన అనుగ్రహం ఉందంటే అందరికీ సూర్యకేసలేదు. సో కుబేరుడు మంత్రాలు కూడా కావాలి, ధనం అందరికీ కావాలి కదండి. నేను చాలా మంచివాడిని అండి, నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని ఒక్క పైసా నాకు వద్దు. సరే, మంచిదే. మరి ఏదైనా బస్సు ఎక్కి టికెట్ అక్కడ ప్రయాణించి మీకు డబ్బు అవసరం లేదు కదా, నీకు అవసరం లేదేమో కానీ కండక్టర్ అక్కడ అవసరం, లేకపోతే ఆయన ఉద్యోగం. అలా మనకు అవసరం లేకపోయినా పరోక్షంగానైనా మనకి అదే కాదు. కాబట్టి ఆ ద్రవ్యాన్ని అందించి వాటిని సవ్యంగా మన దగ్గర ఉంచేటువంటి స్థితిని కలిగించేటువంటి వరకు లేదు. అందుకని ఆ మంత్రాలు కూడా మనకి ప్రధానం. అలాగే ఈశాన్యం, సూర్యుడితో సమానంగా డి విటమిన్ అందించేటువంటి ఏకైక ప్రాణి గోమాత. ఆవు పాల నుంచి కూడా అదే స్థాయిలో మనకి అంతకు మించి, అదే స్థాయిగానండి, అంతకు మించి. ఎందుకంటే ఒక గోవులో 33 కోట్ల మంది దేవతలు కూడా రోమాల్లో అక్కడ నిక్షేపమై ఉంటారు, లక్ష్మీదేవితో సహా. అందుకని ఆ పశుపతి యొక్క అనుగ్రహం కలిగితే అందరి అనుగ్రహం కలుగుతుంది. అలాగే మళ్ళీ బలిపేట దగ్గరికి వస్తాం, బలిహారం అంతా చేస్తాం. వచ్చిన తర్వాత యక్షాశ్చ రాక్షసాశ్చేవ గంధర్వ గరుడాశ్చ పిశాచ అక్షరశ్చేవ అని చెప్తుంది ఆగమం. భూత, ప్రేత, పిశాచ, అప్సర, మరుగణ, కుమారగణ, పుష్పాండ గణాలు ఉంటాయి. చిన్నగా చేశారు, చాటుబడి చేశారు అని ప్రాంతాచారంగా ఏవో పదాలు వాడుతూ ఉంటారు. ఏదో కీడు చేశారు. మరి కీడు చేసేవాడు చేస్తున్నాడు. అటువంటి కీడును కూడా ఎదుటివాడికి తగలకట్టుగా ఉండేవాళ్ళు ఉంటున్నారు. తగిలిన వాడు బాధపడ్డా మనం అందరం చూసే ఉంటాం, కనీసం వినేనే ఉంటాం. కానీ నువ్వు ఏ ప్రయోగం చేసినా ఎదుటివాడికి తగిన వాడు ఒకడు ఉంటాడు. ఆ తగిన వాడు ఎవరండి? ఒకడు సంధ్యావనం చేసుకునేటువంటి వాడు. అంటే ఒక బ్రాహ్మణుడు త్రికాల సంధ్యావనం చేస్తాడు కాబట్టి అతని మీద మీరు ఏ ప్రయోగం చేసినా అది చాలు. రెండోది, మరి మేము సంధ్యావనం చేసుకుంటే మాకు లేదు కదండి, మా పరిస్థితి ఏంటి? అందుకే అక్కడ ఉండేటువంటి మహాబలిపీఠం మీద వేసే బలిహరణ మంత్రం ఎవరైతే వింటారో వారందరికీ కూడా మీరు వాళ్ళని కానీ మీకు కనబడరు, నాకు కనబడరు ఆ మాటకు వస్తే. కానీ వాళ్ళని మనం కనబడతాం కదా. ఉదాహరణకి అక్కడ మీరు ఆ బలిహరణ చూసిన తర్వాత మీరేదో వేగంగా ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. ఆ 3 రోడ్లు చొరస్తారో 4 రోడ్లు చొరస్తారో కంగారులో మీరు దాటి వెళ్ళిపోయారు. మీరు నడిస్తే కదా తెలిసేది, కారులో వెళ్ళిపోతున్నారు. కారు కింద నిమ్మకాయలో బలో ఏదో అక్కడ ఉంటుంది, అది మనకు చీకట్లో కనబడలేదు, దానికదండి అనవసరం. నువ్వు దాటితే పట్టుకుంటుంది దాని లెక్కది. కానీ మిమ్మల్ని పట్టుకోదు. ఎందుకు? అది గుర్తు చేసుకుంటుంది. అయ్యో వీడు పలానా దగ్గర పలానా గుడిలో పలానా మంత్రాన్ని విన్నాడు, వీడు మనం పట్టుకునే అర్హత కానీ హక్కు కానీ మనకు లేదు అని చెప్పి వాడంతా అవే పట్టుకోడిపోతాయి. అందుకని వాడికి దొరుకుతాయి. అందుకని ఆ మంత్రాలు, ఇన్ని మంత్రాల యొక్క సమ్మేళనంతో కూడిన తర్వాత అప్పుడు గరుడ ప్రసాదం తీసుకోవాలి. అది కూడా ఎలా తీసుకోవాలి? మౌనేన భుజంతా ఎలా పడితే అలా తీసుకోవడం కాదు. గరుడ ప్రసాదం మీ చేతిలోకి వచ్చిన తర్వాత దాన్ని అరిచేతిలో పెట్టుకుని మంచిగా అరిచేతిలోనే తీసుకోవాలి. మనం వేళమే తింటాం, మనందరికీ తెలుసు, అవునా? కాకుండా వేళ్ళ నుంచి తీసుకుని అరిచేతిలో తీసుకుని నోటికి తగలకుండా, అంటే ఎంగిలి కాకుండా ఎత్తు నోట్లో వేసుకుని అది ఎంత ఉండొచ్చు ఎంత ఉండొచ్చు. అదే మీకు ఈరోజు సాపాడు. సంతానార్థులు కాలసర్ప దోషం వాళ్ళందరికీ కూడా మామూలుగా ప్రసాదం గరుడ ప్రసాదం ఇస్తాం, అది తీసుకోండి. సంతానార్థులకు మాత్రం వేరే ప్రసాదం ఇస్తాం. ప్రసాదం అదే కానీ వేరేగా ఉంటుంది. ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తే
అప్పుడు మీకు సంతానం లభిస్తుంది. ఇది ప్రక్రియ. ఇది చాలామంది తెలియక మీరు ప్యాంటు షర్ట్ వేసుకుని వచ్చారు, లేదు వేరే వేరే ఇతరత్ర వస్త్రాలు ధరించి వచ్చారు. దీనికి ఇప్పుడు సడన్గా నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలంటే అవుతున్నాయంటే నేను చెప్పను, సడన్గా వెళ్ళిపోతాను నేను చెప్పను. కానీ మనస్సు ప్రధానం. ఈ నియమాలన్నీ దేనికండి? శరీరానికి. దేనికి శరీరానికైనా అంటే ఇంటర్నల్గా లోపల ఉండేటువంటి మనిషిలో ఉండేటువంటి మనస్సు అదే శుచిగా ఉందనుకోండి ఏ ఇబ్బంది ఉండదు. కానీ మనం అంతా శుచిగా ఉండగలమా? మన శుచి అంతది అంటే మనం పెరుమాళ్ళకి రోజు ఆగింపులు దూపదీప నైవేద్యాలు చేస్తాం. మనం ఎన్ని చేసినా రోజు తప్పకుండా 5-6 దోషాలు పెరుమాళ్ళు పెడుతూ ఉంటాయి. మీరు అంతా తలం చేసి స్నానం చేసి తడిబట్టలు కట్టుకున్నారు, అదేమిటండి? అవును కదా. మంత్రం ఎక్కడి నుంచి వస్తుందండి? నోట్లోంచే కదా. మరి నోట్లో ఎంగిరే కదా ఉండేది. మరి ఎంగిరి మంత్రాలే కదా స్వామికి సమర్పిస్తున్నాం. నేను చదివే మంత్రం ఎంగిరే. పెరుమాళ్ళకి ఆగింపు చేసే ప్రసాదం ఉంది. ముందు ఉదాహరణకి మనం బియ్యం అనుకున్నాం, ఒడ్డు రూపంలో ఉండగానే అక్కడ కొన్ని పక్షులు వచ్చి వాటిని కొన్ని గ్రాసాన్ని స్వీకరిస్తాయి. మరి ఎంగిలి చేసినట్టే కదా. అదే ప్రసాదాన్ని దొద్దనం పులిహోర చక్రంలో పెరుమాళ్ళకి ఆగింపు. రెండో ఎంగిలి. మూడవది నదిలోంచి నీళ్ళు తీసుకొస్తాం, లేదు గోరేస్తాం. గోరుంటే మాత్రం అడుగులు నదుల్లోంచి కదా వచ్చేది నీరు. అడుగులు చేపలు ఉంటాయి కదా నీళ్ళలో, మరి అవి అందులో ఉంటుంది. అదే దాని ఉచ్ఛ్వాస నీళ్ళలోనే ఉంటాయి. అది ఆవు పాలు తీసుకొని తాగింగ్ చేద్దామంటే చూస్తే ముందు తోడేందుకు చేస్తాం. అది చేయిస్తే కానీ తల్లేవారు. అది ఎంగిరే. కొన్ని పుష్పాలన్నా సరిగ్గా సమర్పిద్దామంటే ఆ పుష్పం మీద 9 వారి మంత్రాన్ని స్వీకరిస్తుంది. అది ఎంగిరే. అయినా మానసికమైనటువంటి పుష్పాల నుండి పుష్పం పనికిరాదు. చాలామంది అనుకుంటారు అష్టోత్తరం చదువుతుంటే 108 పుష్పాలు సమర్పించాలి స్వామి, మీరు 100 సమర్పించారు, మిగతా 8 సమర్పించడం గొడవ. నిజమే, 108 పుష్పాలు 108 ఉండాలి. ఆ పుష్పాల కంటే ముందు ఈ పుష్పం ఉంది. అందుకనే అర్చన చేసేటప్పుడు ఇలా సమర్పించాలి అంటారు. ఇలా సమర్పించడం అంటే ఏంటి? ఆ పుష్పం తీసుకుని మనసులో ఉన్న పుష్పంతో కలిపి సమర్పిస్తున్నట్లుగా భావిస్తూ సమర్పించాలి. అది సమర్పణ. అష్టోత్తరం ఏమంటే టక్కడక్కడక్కడ ఏదో గోడకు సొంతం పడినట్టుగా లేకపోతే పొలంలో యూరియా చదువుకున్నట్టుగా చేయకూడదు. మీరు వేసే పుష్పం ఒకటైనా మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధి, మనస వాచ కర్మ, మనస్ఫూర్తిగా చేసేటువంటి ప్రక్రియ కూడా మనస్ఫూర్తిగా వేస్తున్నప్పుడు కూడా విసరకూడదు. చేసేటువంటి వాచ కర్మ ఎటువంటి పరిస్థితుల్లో ఈ 3 సమయాల్లో కూడా 3 సందర్భాల్లో కూడా త్రికరణ శుద్ధిగానే సమర్పించాలి. ఇలా చేయడం వల్ల ఫలితాన్ని తొందరగా పొందేటువంటి అవకాశం ఉంది. సంతానాలు అయిపోయారు. మరి వివాహాల పరిస్థితి ఏంటంటే బ్రహ్మోత్సవాల్లో కళ్యాణం ఉంటుంది. ఆ కళ్యాణంలో లగ్న అష్టకాలు, ఆ తర్వాత మహాసంకల్పం, ఈ 2 ప్రధానం. ఇందులో మీ గోత్రనామాలతో అక్కడ కనుక కళ్యాణంలో అన్వయిస్తే ఎవరైతే వివాహం కాకుండా ఉంటారో వారికి వివాహ యోగం లభిస్తుంది. ఆడవారికి మగవారికి ఎవరికైనా కూడా. కానీ అక్కడ కూడా ఏమిటి? మనస్ఫూర్తిగానే ఫలితాన్ని కోరేటువంటి ప్రక్రియలో చాలామంది నా గోపనామం రాలేదండి, నా కంకణం కట్టలేదండి, ఇన్ని మాటలు జాగ్రత్తగా వింటారు. కంకణాలు కడతారు అనగానే ఒకసారిగా తలకే కట్ట తీరిపోతుంది. పంతులు గారి నా దగ్గరికి వచ్చేసరికి కంకణాలు ఇస్తారో ఎవరో. నిజమే. ఈ కంకణంలో సుదర్శన భగవానుడిని లక్ష్మీదేవిని ఆవాహన చేసి అర్చించి అభిమంత్రించి ఈ కంకణధారణ చేసుకుంటే అది నిజంగానే ఈ 5 రోజులు 7 రోజులు 9 రోజులు ఎన్ని రోజులు ఉత్సవం చేస్తామో అన్ని రోజులు పరిపూర్ణమైనటువంటి శక్తిని అనుగ్రహిస్తుంది. అది సందేహం లేదు. కానీ భగవంతుడే మీ దగ్గర ఉన్నప్పుడు ఈ కంకణం అవసరం. అంతే కదండి. భగవంతుడు కూడా ఉన్నాడు. దుర్యోధన ముందే లేక ఎందుకు? కృష్ణుడి దగ్గర అపరిమితమైనటువంటి సైన్యం ఉంది. అది ముందు అర్జునుడు వెళ్తే ఎక్కడ అడుగుతాడంటే గమో ముందు వెళ్ళిపోయి యుద్ధ సమయంలో నాకు నీ సహాయం కావాలని అడుగుతాడేమనుకున్నాడు కృష్ణుడు. కానీ అడక్కడగా నాకు నీ సైన్యం మొత్తం కావాలి తీసుకో. ఈయనేం అడిగాడు తర్వాత, నాకు వెళ్ళి అవన్నీ నా గుర్తు, నాకు నువ్వే కావాలి, నువ్వు ఓడిపోయినా పర్వాలేదు కానీ నువ్వు నా పక్కన ఉండవు అని చెప్పి కృష్ణ పరమాత్మను తీసుకొని పెట్టుకున్నావు. మరి ఆయన ఊరుకుంటాడా? తన భక్తుడిని ఊరుకుంటాడంటే చూస్తూ ఊరుకుంటాడా? అందుకనే గెలిపించాడు. మనం కూడా భక్తితోనే భగవంతుని పొందడానికి ప్రయత్నం చేయాలి. అంతే తప్పించి నా గోతనామం రాలేదండి, నా కంకణం కట్టలేదండి ఉండాలి.
దాని మీద జిజ్ఞాస ఉంటేనే మనస్సుకి ఏకాగ్రత. ఈ గుడికి వెళ్ళి ఊరికినే దండం పెట్టుకు వచ్చేది మీరు ఒకసారి ఊహించుకోండి. ఊరికినే తిరుమల వెళ్ళి తీర్థప్రసాదం తీసుకోకండి, మీరు బయటకు వచ్చారనుకోండి, మనస్సులో అయినా ఏదో మూలకి వెళుతుంది. అదే అసంతృప్తి. ఆ అసంతృప్తి భక్తికి అడ్డుపడుతుంది. దాని గురించి అని చెప్పి మనకి ఋషులు ఏర్పాటు చేసిన వ్యవస్థ తీర్థప్రసాదం ఇస్తుంది. అలాగనే తీర్థప్రసాదం పొరపాటున గ్రహపాటున వేరే ఇతరత్ర కారణాల వల్ల తీసుకోకుండా వచ్చినా భగవంతుడి భగవంతుడి యొక్క అనుగ్రహం మన మీద ఉంది అంటే ఆ తీర్థం కానీ ఆ ప్రసాదం కానీ మనకు అవసరమే లేదు. ఎందుకంటే భగవంతుడే మన అంటారు. ఇక్కడ కూడా భగవంతుడి యొక్క శక్తి. ఇప్పుడు చేసే అయ్యాగా గొప్ప, మంత్రం చేసే అయ్యాగా గొప్ప, లేకపోతే అక్కడ భగవంతుడు అంటే ఆ మంత్రం కూడా చదివించేది అదే స్వామి. నేను చేసిన మీరు ఇక్కడికి వచ్చిన మన వాళ్ళందరినీ కూడా రప్పించినారని పరమాత్మ. ఈ చుట్టూ ఇన్ని ఇళ్ళు ఉన్నాయి, కొన్ని లక్షల మంది ఉండవచ్చు, కానీ ఇంతమందిని ఎందుకు పిలిపించుకున్నాడు? ఈరోజు ఆయన అనుకున్నాడు ఇంతమందే ఇక్కడ రావాలి, వీరికి మాత్రమే అర్హత ఉంది ఈరోజు అని చెప్పి వీరిని మాత్రమే ఇక్కడ రప్పించారు. ఈ మాట మనకి గొడ్డు నీళ్ళలోకి ఎప్పుడతాయా? వినబడతాయి. ఇక్కడున్న వాళ్ళకే కనబడతాయి. అంటే పోనీ చెప్తుంది నేను కాదు, భగవంతుడే నా చేత చెప్పిస్తున్నాను. కొన్ని వింటున్నారు మీరా? భగవంతుడే వింటున్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఫైనల్ డిసిషన్ పరమాత్మ. అయినా కూడా కృషితో నాస్తి దుర్భిక్ష. అన్నీ భగవంతుడే కదండి చేసేది. పడవ మునిగిపోతుంటే పరమాత్మ నుంచి కాపాడతాడులే అని అందులోనే కూర్చున్నాడు. పక్క పడవలో వెళ్తున్నాడు, అయ్యో మునిగిపోతున్నాడు కదా రావయ్యా అంటే పరమాత్మ నేను ఎప్పుడు పిలిచినా వస్తాడు, నాతో మాట్లాడతాడు, ఇప్పుడు వచ్చి తీరాల్సిందే ఆయన. సరే వద్దన్నాడు, ఏదో వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఒక చెట్టు కొట్టుకుంటూ వచ్చింది, వీడి దగ్గర పడవ దగ్గరికి వచ్చింది. అది ఎక్కడ దారిలో కూర్చోవచ్చు కదా, ఇది ఎలా మునిగిపోతుంది. ఆఖరికి చనిపోయిన శవం వచ్చింది. కనీసం దాని మీద కూర్చున్నా బతికేవాడు. చనిపోయాడు, మునిగిపోయింది, చనిపోయాడు. పైకి వెళ్ళిన తర్వాత దేవుడితో మాట్లాడాడు, నువ్వు మిగతా సమయంలో పాచికలాడడానికి లేకపోతే పచ్చిసి ఆడడానికి వచ్చావు, నేను ప్రాణహానిలో ఉన్నప్పుడు నువ్వు ఎందుకు రాలేదు? ఓరి అజ్ఞాని, ముందు పడవ రూపంలో వచ్చింది నేనేరా, వచ్చి మనిషి రూపంగా స్వయంగా మాయా రూపంలో వచ్చి రా అని చెయ్యనిపిస్తే కూడా నువ్వు రాలేదు. తర్వాత చెట్టు రూపంలో వచ్చాను, వచ్చి ఆ చెట్టు మీద కూర్చుంటాను. అప్పుడు ఎక్కలేదు. ఆఖరికి నీచమైనటువంటి ఒక శవంలాగా వచ్చాను. అప్పుడు నువ్వు తీసుకోలేదు. 3 సార్లు నన్ను తిరస్కరించిన పాపానికి నువ్వు నాకు అనిపించు. ఈ దైవం మానస రూపేణ. ఏదైనా ఎదుటి వారు ఒక మంచి చెప్తున్నారు అంటే ఎందుకు చెప్తారండి? పిల్లలకి తల్లిదండ్రులు చెప్తాను, ఆయన వేగంగా వెళ్ళదు, వేగంగా వెళ్ళి అవుతుంది, తొందరగా వెళ్ళిపోవచ్చుగా. కానీ ఎందుకు చెప్తుంది తల్లి కానీ ఎందుకు చెప్తారు? అనుభవంతో చెప్తారు, ఇది మంచి ఇది చెడు. వినకపోతే బడి నుంచి బడి కాలు చేయడం వెళ్ళగలుగుతుంది. అప్పుడు అంటాడు, మా అమ్మ చెప్పిందండి, మా నాన్న చెప్పాను, మీరు వెళ్ళారండి, చెరుకాలిన తాను పట్టు లాభం ఉంది. అలాగే ఇప్పుడు కూడా అవకాశం ఉంది. పూర్తిగా మిమ్మల్ని ధర్మశాస్త్రం చెప్పినట్టుగా ఎలా ఉండాలండి మనిషి అంటే నాలాగే సిగపెట్టుకుని ఉండాలి. మీరు పాతకాలం సినిమాలు చూసే ఉంటారు, మీరు ఆవులు మేపుకునే వాళ్ళు కూడా సిగపెట్టుకునే ఉండేవాళ్ళు, అందరూ కూడా బొట్టు పెట్టుకునే ఉంటారు. ఇప్పుడు అందరిలో ఉన్నట్టు ఉంటారా? కష్టం కదండి. ఇప్పటి నుంచి ఇప్పుడే బాగా అయిపోతారు సిగపెట్టుకోమంటే. అవన్నీ అవసరం లేదు. కనీసం మీకు అవసరమైనటువంటి సందర్భంలో ఇప్పుడు కోట్ల శక్తి రంగాలు వస్తూ ఉంటాయి. మనలో ఉండే అగ్నులు ఉంటాయి, 5 అగ్నులు. అరిచేతుల్లో ఒకటి, కాళ్ళలో ఒకటి, కంటిలో ఒకటి, చెవుల్లో ఒకటి, కడుపులో ఒకటి. ఇవన్నీ కూడా లోపల వాడి ఉండడం వలన మనం అవన్నీ కూడా కొంత శక్తి హీనంగా తయారై ఉంటాయి. ఈ వైబ్రేషన్స్ అన్నీ కూడా బ్రహ్మరంధ్రం ద్వారా లోపలికి వెళ్ళి ఆ నిర్జీవంగా ఉండేటువంటి నిస్సత్తుగా ఉండేటువంటి ఆ నాడులన్నింటినీ కూడా మళ్ళీ చలనాన్ని తీసుకొస్తాయి. 100కు 100 మళ్ళీ శక్తిని అందిస్తాయి. మనం చేయాల్సింది ఏంటి? నడుము పైకెత్తి కూర్చోవడం మంచిదే, కానీ నడుము పైకెత్తి కూర్చోవడం అలవాటైన ప్రక్రియ కదా. అంతసేపు అయ్యేసరికి నడుము నెప్పదు. ఒక్కసారి ఉంచుకోండి. అవకాశం మీకు అలవాటు లేదు కదా, మళ్ళీ నడుము పైకెత్తి కూర్చోండి. అలా మీరు సాధన చేసి అదే కూర్చునే ఆసనాన్ని వజ్రాసనంలో కూర్చోండి. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళచ్చు. ప్రతి చిన్న విషయానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే మన వల్ల కాని దానికి వెళ్ళాలి. మనకు తెలియదు ఏదైనా ఉంటే వెళ్ళాలి. తలనొప్పి వచ్చినా డాక్టర్, జ్వరం వచ్చినా డాక్టర్, కడుపు నొప్పి వచ్చినా డాక్టర్. ఉదాహరణ కడుపు నొప్పి వచ్చింది, పొద్దున ఏం తిన్నామంటే నిన్న సాయంత్రం నుంచి ఒకటే కడుపు నొప్పి డాక్టర్ గారు, పొద్దున 4 వల్లే తిన్నాను, మధ్యాహ్నం పప్పు కూర పచ్చడితోటి 32 ముద్దలు తిన్నాను,
నీకు కడుపు నొప్పి ఉన్నప్పుడు తిన్నాం అనేచ్చుగా. ఆయుర్వేదం చెప్తుంది మనకి, భగవంతుడు ఇచ్చిందేనండి, దాన్ని తీసుకోవడం లేదు. మనకు కూడా కొన్ని సెన్సార్లు ఉన్నాయి లోపల, ఫాస్టాగ్ లాగా మనకు కూడా లోపల సెన్సార్ ఉన్నాయి. సాపాడు చేయకపోతే ఆకలి వేస్తుంది కదా, వేర్పులు వస్తూ ఉంటాయి, చెప్తూ ఉంటుంది ఇల్లు సాపాడు చేయమని చెప్తుంది సెన్సార్. తిన్నం మొదలుపెట్టిన తర్వాత ముందు ఆకలి మీద ఉంటాం, మంచి ఆకలి మీద కప్ప తినేస్తూ ఉంటాం. కొంత సాపాడు అయిన తర్వాత ఒక తేలిక వస్తుంది, సగం నిండిపోయింది, జాగ్రత్తగా చూస్తుంది. మూడో తేలిక వస్తుంది, వచ్చిన తర్వాత సాపాడు అయితే కూర్చోండి. దీన్ని సమన్వయం చేసుకునే తినాలి, ఎలా పడితే అలా కాదు. ఉదాహరణకి కంచం నిండా పదార్థం పెట్టుకుని ఇంకా ఆకలి ఉంటుందండి, కడుపు ఇంకా తినే ప్లేస్ ఉంటుంది, కానీ లోపల వండే వంటవాడు ఉంటాడు, దీన్ని అరిగించే వంటవాడు, వాడికి కూడా కొంత ప్లేస్ ఇవ్వాలి కదా, వాడికి ఇస్తేనే ఖాళీ జరుగుతుంది. వాడు ఏం చేస్తాడు, ఈ ఖాళీ లేకుండా తినడం వల్ల అది ఆరోగ్యంగా లేకుండా అయిపోతుంది. ఎప్పుడైతే మూడో దానికి వస్తుందో పదార్థం కూడా పాడేయకూడదు, కంచంలో పదార్థం మిగలకూడదు, మీ కడుపు ఖాళీగా ఉండాలి కొంత, అప్పుడు మీకు పరిపూర్ణమైన ఆరోగ్యం లభిస్తుంది. ఆకలి సక్రమంగా ఉంటుంది, కడుపు నిండా తింటుంది. కొన్ని ఎన్ని ముద్దలు తినాలండి, అది కూడా వేదమే చెప్పింది. ద్వాత్రింశంక బలాంశమర్పయేత్, దేవుడికి ఆర్గ్యం చేసేటప్పుడు 32 సార్లు ఆర్గ్యం చేస్తాం. 32 ముద్దలు స్వామికి నైవేద్యం పెట్టగానే ఆగం. ఎందుకు 32? 31 పెట్టచ్చు కదా, సరిపోదు. కొన్ని 36 పెట్టచ్చు కదా, అది పనికి. 32 ఆయన కాదని చెప్పింది, మనకి చెప్పింది. 32 ముద్దల్లో మీ సాపాటు అయిపోవాలి. మనం కూడా 32 ముద్దలే తింటాం, కాకపోతే పప్పుతో 32, కూరతో 32, పచ్చడితో 32, ఇలా 32 పెంచుకుని చూడండి ఆటగారి దగ్గరికి వెళ్ళి అంతకు మించి సమర్పించుకుంటాం. ఏ అనారోగ్యం మన దగ్గరికి రాదు. పొద్దున్నే లేచి తల నుంచి స్నానం చేసి సూర్య నమస్కారం చేసుకోండి. ఆరోగ్యం భాస్కరాదిత్యేను, నేను చెప్పిన మాట కాదు, మీరు ఎవరైనా సరే ధర్మశాస్త్రం చదివితే ముందే లైన్ ఉండేది. సూర్యుడే మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు, కానీ ఎప్పుడు తీసుకోవాలి? ఆరోగ్యం భాస్కరాదిత్యేదంటే అర్లీ మార్నింగ్ 10 o'clock అమ్మను కాదండి. 10 గంటలకు లేచి 11 గంటలకు స్నానం చేసి 12 గంటలకు సూర్య నమస్కారం చేయడం కాదు, ఉదయించే సూర్యుడు. దానికి కూడా మళ్ళాంటి అతిథిగా ఉంటారని చెప్పి దానికి కూడా ప్రమాణం చెప్పింది. బాలార్కో హోమ ధూమశ్చ బాల స్త్రీ నిర్మలోదకం రాత్రో క్షీరామభుక్తిశ్చ ఆయుర్వృద్ధి దినే. ఉదయించే సూర్యుడికి నమస్కారం చేయడం వల్ల ఆయన ఇంటికి నమస్కారం ఏం చేయాలండి, ఆయనకి ఒక నమస్కారం చేస్తే ఆయన బోలాసింటారు సూర్యుడు, అందుకే నమస్కారం చేయాలి. ఒక నమస్కారం చేస్తే ఆరోగ్యాన్ని ఇచ్చేస్తాడు. మీరు దుర్మార్గుడా, దుష్టుడా, మంచివాడా, చెడ్డవాడా, ఇంకా ఆయనతో సంబంధం లేదు. నమస్కారం పెడితే చాలా ఆయన ఆరోగ్యం ఇచ్చేస్తాడు. సంపాదించే బాలార్కో హోమదూరశ్చ బాల స్త్రీ నిర్మలోదకం, వయస్సులో తనకంటే తక్కువగా ఉండేటువంటి అమ్మాయిని వివాహం చేసుకోమని ధర్మశాస్త్రం చెప్తుంది. ఎందుకు? తద్వారా రేపొద్దున ఎప్పుడైనా వృద్ధాప్యంలో నీ వయసు పెద్దబడి నీకు సొంతం ఉండదు, కానీ ఆడవాళ్ళు ధాతు పుష్టి గట్టిగా ఉంటుంది కాబట్టి క్షమాపణ కూడా వాళ్ళు ఎక్కువ ఉంటుంది కాబట్టి సేవ చేస్తారు అని చెప్పి నీకంటే వయసులో తక్కువ ఉండేవాడిని వివాహం చేసుకోమని ధర్మశాస్త్రం చెప్తాం. రాత్రి క్షీరాన్న భుక్తిష్ట, రాత్రి కూడా పెరుగన్నం తినకూడదు. తప్పనిసరి పరిస్థితి అయితే మధ్యాహ్నం తినం, కానీ ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? క్షీరాన్న భుక్తిష్ట, పాలతో అన్నం తినం. రాత్రిపూట పాలన్నం తింటే పరిపూర్ణమైన ఆరోగ్యం. ఆయుర్వృద్ధి తినేది నేను రోజు పొద్దున పెరుగు లేదా మజ్జిగ తిని సాయంత్రం క్షీరాన్నం పాలన్నం తింటే నీ ఆయువు రోజు పెరుగుతుంది. ఎన్ని రోజులు తిన్నావో అన్ని పదులు పెరుగుతుంటాయి. 10 రోజులు చెప్పిన ఆయుష్ పెరుగుతుంది. మనకి అజ్ఞానం చాలా ఎక్కువ కదండి. వికృతి జరిగితే అలా ఉంటుంది కూడా చెప్పింది. ప్రేతార్కో వృద్ధార్కో ప్రేతధూమశ్చ వృద్ధశ్రీ పల్వలోదకం రాత్రో దధ్యాన్నభుక్తిశ్చ ఆయుక్షీరం దినే. వృద్ధార్కం అంటే అస్తమించే సూర్యుడు. అస్తమించే సూర్యకిరణాలు మంచివి కావు, అందుకని సాయంత్రం పూట సంధ్య అస్తమించిన తర్వాతే అర్ఘ్యం వదలమని. సూర్యోదయానికి కంటే ముందు సంధ్యావనం చేయొచ్చు మేము, కానీ సూర్యుడు ఉండగా సంధ్యావనం చేయకూడదు. సాయంత్రం 3 పూట సంధ్యావనంలో సూర్యుడు ఉదయించినప్పుడు ఒక సంధ్యావనం, మధ్యకి వచ్చినప్పుడు ఒక సంధ్యావనం, అస్తమించేటప్పుడు ఒక సంధ్యావనం. కానీ అస్తమించే సంధ్యావనం అస్తమించిన తర్వాత అయినా ఇవన్నీ మాకే కాదండి, మీ అందరికీ కూడా చెప్తుంది. అలా ఆరోగ్యం భాస్కరాదిత్యాలు. హోమం దగ్గర ఎందుకు కూర్చోవాలండి? ఏం సంబంధం? మమ్మల్ని అన్నా మీరు మా చేత నవధాన్యాలు కానీ హోమకుడు కానీ వేయిస్తున్నారా?
అది మీ తృప్తి మాత్రమే. వేస్తే తృప్తి వస్తుంది మాత్రమే తప్పించి ఫలితం అయితే ఏముండదు. మరి ఫలితం ఎలా వస్తుంది? సంపదిచ్చేది హుటాసన. మనకి ధనధాన్యాలు మొత్తం ఇచ్చేది అగ్ని భగవానుడు. అందుకని ఆరోగ్యం మనకు ఆనందమే కదా, అది సంపదే. ఆ వచ్చిన నిజంగా సంపద అనుకుందాం, వచ్చిన సంపద గోగంటగా ఉన్నా అది సంపద. ఇలా సంపదిచ్చేది హుటాసన. హోమం అయిన తర్వాత యజ్ఞప్రసాదం ఇస్తాం. యజ్ఞప్రసాదాన్ని మీ అందరూ కూడా తీసుకోండి. కొంచెమే ఇస్తాము, ఎక్కువే ఉండదు. కానీ మేము సంతానార్థం కదా, వేరే తినద్దన్నారు కానీ తినకుండా ఉండకండి. కొంచెమైనా నోట్లో వేసుకోవాలి. ప్రసాదం తినకుండా ఉండకూడదు. అయ్యగారు ప్రసాదం చక్కెర పొంగల్ ఇచ్చారు, అంతా తినమని ఉద్దేశం కాదండి. ఒక్క మెతుకు తీసుకుని నోట్లో వేసుకోవాలి, దాన్ని విసర్జించకూడదు. అప్పుడు ఆ ఎక్కువ ప్రసాదాన్ని పక్క వాళ్ళకి ఇచ్చేయండి. ఎక్కువ ప్రసాదం ఇస్తే ఆ ప్రసాదం మొత్తం పక్క వాళ్ళకి ఇచ్చి ఒక మెతుకు నోట్లో వేసుకోండి, దానికి దోషం ఉంది. ఓకేనా? అందరూ కూడా మీ స్థానాల్లో లేచి ఉంచండి. జై శ్రీమన్నారాయణ.